అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీసుకురావటం మాకు చాలా సంతోషమే. కానీ వారిలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని, వారిలో ఉన్నటువంటి సంకల్ప బలాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాకు కావాల్సింది, ఎందుకంటే చిత్తశుద్ధి కావాలి. ఈ రోజున బిల్లు గాని ఒకసారి చదివినట్లయితే ఆ బిల్లులో ఉన్నటువంటి విషయాలు నేను చాలా సంక్లిష్టంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజున ఒక అత్యున్నత స్థాయి ఒక కమిటీలో చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కౌన్సిల్లో ఓన్లీ రూలింగ్ పార్టీకి చెందినటువంటి మంత్రులు అలాగే సెక్రటరీలు ఉంటే అది ఒక ప్యారలల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నేను కోరుతున్నాను, ఎందుకంటే ఆ కమిటీలో ప్రతిపక్షం సంబంధించినటువంటి మరి కొంతమంది ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు కూడా చేరిస్తే మరి దానివల్ల ఓవరాల్ డెవలప్మెంట్ మరి రివ్యూ చేసుకుంటానికి కూడా చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మన దివంగత నేత మరి రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఇలాంటి అసలు నాంది పలికింది. ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడే, ఆయన అపోజిషన్ లీడర్ గా 2001లోనే ఆయన ఈ యొక్క నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఎప్పుడో ప్రతిపాదించారు. కానీ ఈ రోజున చట్టపతి తీసుకోవడానికి కూడా వారు మరి ఎందుకంటే రెడీ అవుతున్నటువంటి కాలంలో వారు అకస్మాత్తుగా మరణం చెందడం, తర్వాత మరి వచ్చినటువంటి కాలంలో ఈ యొక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని రకాల పథకాలు కూడా నిర్వీర్యం అయిపోవటం, దానివల్ల ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఆ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగాలతో ఈ రోజున మా నాయకుడు, మా అధినేత, మా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా మేమున్నాం, అన్నా మీ యొక్క పథకాలు, మా అన్నగారి పథకాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి, మేమందరం కూడా ఈ రోజున రాష్ట్రంలో మీ వెనక మీకు అండగా ఉంటామని చెప్పి లక్షల మంది, కోట్లాది మంది ఈ రోజున మన జగన్ గారు వెంటున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. నేను కోరేది ఏంటంటే మా పార్టీ నుంచి కూడా ఈ చట్ట పద్ధతి కోరుతున్నాం. ఈ యొక్క మా పార్టీ, ఎందుకంటే ఈ యొక్క యాక్ట్ లో ఉన్నటువంటి రుసుకులు ఉన్నాయి. ఆ యాక్ట్ లో పూలింగ్ ఆఫ్ ది ఫండ్స్, ఎందుకంటే పూలింగ్ ఆఫ్ ది ఫండ్స్ మరి అన్ని కూడా ఒక 20,000 30,000 అనేటువంటి విషయాన్ని తేల్చి అది కానీ నోడల్ ఏజెన్సీ దగ్గర పెట్టినట్లయితే ఆ నోడల్ ఏజెన్సీకి మంచి వారికి అవకాశం కలుగుతుంది. ఎక్కడ ఏ పనులు చేయాలి, మరి ఎక్కువగా ఈ యొక్క క్యాస్ట్ షెడ్యూల్ తరగతి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్, అలాగే ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరి ఎస్సీ ఎస్టీ కావాల్సినటువంటి వారి యొక్క కాలనీస్ లో తీసుకున్నటువంటి ఆ యొక్క వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చేసుకుంటానికి చక్కని మా దగ్గర సూచన సలహాలు ఉన్నాయి. ఆ సూచన సలహాలు కూడా వీరు కానీ పొందుపరిస్తే వచ్చేటువంటి బిల్లులో తప్పనిసరిగా ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ కి, షెడ్యూల్ ట్రైబ్స్ కి సరైన విధంగా న్యాయం చేయొచ్చని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజున ఏదో ఒక మరి ఓట్ల కోసమో లేకపోతే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయో అనేటువంటి విధంగా 2 రోజులు 3 రోజులే మీరు కానీ ఈ యొక్క సమావేశాలు పెడితే దానివల్ల, ఎందుకంటే దానివల్ల డిస్కషన్ మనం సంపూర్తిగా చేసుకోలేం. అలాగే ఈ రోజున ఎందుకంటే ముఖ్యంగా ఆ యొక్క బిల్లులో వాళ్ళు పొందుపరిచింది అప్ టు 10 years అని చెప్పారు. అది 10 years కాదు, ఎందుకంటే రిజర్వేషన్స్ ఉన్నంత కాలం, అలాగే ఈ యొక్క అసమానత్వం అది అంత ఉన్నంత కాలం ఈ యొక్క చట్టబద్ధత కంటిన్యూ చేయాలని మా పార్టీ కోరుతుంది. తప్పనిసరిగా మరి ఈ విధంగా మరి అనేక సూచన సలహాలు మా యొక్క శాసనసభ్యులు కూడా ఇస్తారు. తర్వాత రేపు మా పార్టీ తరఫున మేము తీసుకున్నటువంటి ఆ యొక్క దీన్ని మేము సూచన సలహాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతున్నా, ఎందుకంటే ఇది ఒక కొండని తవ్వి ఎందుకంటే ఎలుగునో లేదా సేవను పట్టే విధంగా లేకోకుండా ఉండాలనేదే మా యొక్క భావన. కాబట్టి మా పార్టీ తరఫున మేము చాలా మేము సంపూర్తిగా ఈ బిల్లును ఆహ్వానిస్తూ తప్పనిసరిగా ఈ జాతులకి